ఒక వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తను కానీ ఒక ఆఫీస్ మీద కానీ ఈ రోజు వరకు వెళ్ళాలా. వాళ్ళు చూరకనే ఇష్టం వచ్చినట్టుగా అబద్ధాలు అనేసి అబద్ధాలతో ఒక లెటర్ రాసి దానికి సమాధానం చెప్పాలి. ధైర్యం ఉందా, దమ్ము ఉందా? మీ యొక్క సాక్షి ఛానల్లో డిబేట్ పెట్టు, మేము వచ్చి కూర్చుంటాం. మీ సాక్షి ఛానల్ సాక్షిగా కూర్చుంటాం. మీ యొక్క ఎలిగేషన్ అబద్ధాల నిజాలు ప్రూవ్ చేస్తాం. మాకున్నటువంటి ధైర్యం, మాకున్నటువంటి సహనం, మాకున్నటువంటి ఓర్పు, ఆ ఓర్పు మా సహనం గురించి నారాయణమూర్తి నువ్వు మాట్లాడతావా? నువ్వు మాట్లాడతావా? సిగ్గుకే సిగ్గేస్తుంది. వెంకటేశ్వర గారు ఇప్పుడు నిజంగా మాట్లాడండి, వాట్సాప్ రోడ్డు మీద రండి. మీరు ఇంకా ప్రత్యేకంలో ఉండి పిచ్చి పిచ్చి మాట్లాడితే కానీ ఇంకా చీదరించుకుంటారు మిమ్మల్ని. ఓకే నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం ఇస్తారు. విజయసాయి గారు జనాల్లో కౌన్సిలర్ ని పట్టపగలే ఎన్ని పోట్లు పడతారు తెలుసా మీకు? గుర్తుందా మీకు? మంగళగిరిలో ఒక మహిళా నేత మీద ఎంతమంది తెలుగుదేశంలో ఉంది, ఇక్కడికి వచ్చిన ఆ మహిళా నేత మీద పట్టపగలు పెట్టి చెప్పించి చిన్నకొట్టేసి కొన్ని గంటల పాటు ఇష్టం వచ్చిన చిత్రహింసలు చేసింది. ఇది నిజంగా ఏది మీరు వెంకటేశ్వర గారు క్రాస్ టాక్ చేస్తే ఎవరికి అర్థం కావట్లేదు, నాకే రీచ్ అవ్వట్లేదు. ఎక్కడ దాస్తారు మీరు? ఎందుకు ఇట్లా అబద్ధాలు మాట్లాడతారు? మీడియా ముఖంగా ఎందుకు అబద్ధాలు మాట్లాడుతున్నారన్నా నేను మీడియా ముఖంగా ఇలాంటి అబద్ధాలు మాట్లాడతారా వచ్చి మీరు? ప్రతిపక్షాల మీద దాడులు చేస్తూ, కార్యకర్తలను కొడుతూ, మహిళలను హింసిస్తూ, మైనార్టీలను కొడుతూ, విజయవాడలో సెంటర్ లో వెంకటేశ్వర గారు మీకు ఓట్లేసారని దాడులు చేస్తున్నారా? మీకు ఓట్లేసారని దాడులు చేస్తున్నారా? ఓట్లు మీకేసారన్నారు కదా, మీరే అధికారంలోకి వచ్చారు కదా, పాలన చేయండి, హ్యాపీగా మంచిగా పాలనించండి, అందరినీ సమానంగా చూడండి. కొన్ని కులాలకు అతీతంగా చేస్తారంటున్నారు, అందరూ సమానంగా చూడండి. మేము ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్ లో ఎస్సీలు మూడు కార్పొరేషన్ చేసాం, దాన్ని మాదిగారు వెళ్ళి అవన్నీ క్యాన్సిల్ చేశారు. ఓకే, వాళ్ళకి సపరేట్ ఐడెంటిటీ వద్దు, వాళ్ళకి అందరూ కలిపి ఒకటే అని క్యాన్సిల్ చేసి ఒకటే మళ్ళీ కార్పొరేషన్ చేశారు. చెయ్యండి, మీకు అధికారం వచ్చింది, మీ ఇష్టం వచ్చినట్టుగా చేస్తామంటున్నారు, చేయండి. వాళ్ళు సపరేట్ ఐడెంటిటీ వద్దు, వాళ్ళకి సపరేట్ గుర్తింపు వద్దు, వాళ్ళకి ఒకటే ఎస్సీగా ఉంచుదాం అని చెప్పేసి మీరు తీసుకొని చేయండి. బీసీలు కూడా చేయబోతున్నారు, మీరు చేయండి. చేసుకుంటే దాడులు ఎందుకు చేస్తున్నారు మైనార్టీల మీద? ఓట్లేసారు కదా, పాలన చేయండి, పరిపాలన చేయండి. బ్రహ్మాండమైన బిల్డింగ్ కడితే విశాఖపట్నంలో రుషికొండ మీద ఆ బిల్డింగ్ ని వాడుకోవడం కూడా చేత కావట్లేదు, గవర్నమెంట్ బిల్డింగ్. అలాంటి బిల్డింగ్ ఇప్పుడు వచ్చి ఒకటి కట్లపోయారు మీరు. ఎవరైనా బ్రహ్మాండమైన అతిథులు వస్తే, పెద్దవాళ్ళు వస్తే నేషనల్ గా ఇంటర్నేషనల్ గా ఉండే రానికి ఒక్క బిల్డింగ్ కట్టలేకపోయారు. ఎవరు అద్భుతమైన బిల్డింగ్ కడితే దాని ప్యాలెస్ గా కట్టాడు. ఎవరు సోమతి? మీ ఆస్తి కాదు కదా, ప్రజల ఆస్తి, గవర్నమెంట్. ఓకే నారాయణమూర్తి గారు వినాలి. నారాయణమూర్తి గారు రెడ్ బుక్ అట ఎవరెవరి పేర్లు ఉన్నాయండి, ఏమన్నా వచ్చిందా మీకు ఆ లిస్టు? నాకు రెడ్ బుక్ ఏ బుక్ తెలియదండి. వాళ్ళు రెడ్ బుక్ అని చెప్పి బ్యానర్లు కూడా వేస్తున్నారు, పెద్ద పెద్ద హోర్డింగ్లు పెడుతున్నారు, అందులో బుక్ ను కూడా పెడుతున్నారు, ఎర్ర కలర్ పెట్టి పెద్ద బుక్ వేస్తున్నారు. మీరు వీళ్ళందరి మీద మేము కక్ష తీర్చుకుంటాం, అధికారుల పేర్లు ఉన్నాయి, ఇంకోళ్ళ పేర్లు ఉన్నాయి, ఇంకో నాయకుల పేర్లు ఉన్నాయి, కార్యకర్తల పేర్లు ఉన్నాయి, ఆ పేర్లన్నీ ఉన్నాయని చెప్పి అంటున్నారు. ఇప్పుడు చేస్తున్న మారణకాండ, దమనకాండ, దహనకాండ, విద్వేషాలు లేపి ప్రతి కులం, ప్రతి మతం మీద కూడా వీళ్ళు దాడులు చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, అదే విధంగా రెడ్ల మీద, అందరి మీద చేస్తున్నారు వీళ్ళు. మీరు దాడులు చేయడానికే మీరు అధికారంలోకి వచ్చారని అనుకుంటే చేయండి. దాన్ని ప్రేరేపించే విధంగా, దాన్ని ప్రోత్సహించే విధంగా మళ్ళీ పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టి దాని మీద రెడ్ బుక్ వేస్తున్నారు. రెడ్ బుక్ లో ఎవరెవరో పేర్లు ఎక్కించి మీ ఇష్టం వచ్చినట్టు పేర్లు రాసుకొని మీ ఇష్టం వచ్చిన వాళ్ళని, మీ అధికారులని, ఏదైతే గవర్నమెంట్ అధికారులు కానివ్వండి, లేదా కార్యకర్తలు, నాయకులు కానివ్వండి, చేసి విధ్వంసకాండ చేద్దాం అనుకుంటారు, చెయ్యండి. మీరు చేసేదాన్ని మేము ఆపలేమా? ఇప్పుడు ప్రజలు ఉన్నారు, ప్రజలు ఆపాలి. మేము ఒక పార్టీ, మేము పార్టీగా మాకు 11 మంది ఎమ్మెల్యేలు నెగ్గారు కాదను, ప్రజా తీర్పుని మేము గౌరవించాలి. ఆ ప్రజా తీర్పు మీరు అందరినీ కొట్టడానికి, చంపడానికి, దుర్మార్గాలు చేయడానికి, పగలగొట్టడానికి, రాష్ట్రాన్ని ధ్వంసం చేయడానికే మీరు ఈ తీర్పు ఇచ్చారు అని అనుకుంటే, అద్భుతమైన తీర్పు ఇచ్చారు అని మీరు అనుకుంటే మీకు నచ్చినట్టు చేయండి. కానీ ప్రజాస్వామ్యంగా చేస్తున్నారు లేదా ఒక్కసారి సాక్షిని
అడిగి చేయండి. రాజ్యాంగయుతంగా ఉందా లేదా? అంబేద్కర్ రాజ్యాంగం అండి, మీ రాజ్యాంగం కాదు. ఆ రాజ్యాంగబద్ధంగా ఉందో లేదో చూసి చేయండి. ఓకే ఓకే నారాయణమూర్తి గారు ఓకే నారాయణమూర్తి గారు కాదు అంటున్నారు. అది ఓకే వినండి వినండి నారాయణమూర్తి గారు ఓకే చెప్పి కాదనే సంస్కారం ఉండకూడదు మీకు. ఓకే జరిగేవాడిని యాక్సెప్ట్ చేయాలా? ఓకే అది మీరు చేశారు. నారాయణమూర్తి గారు వినాలి. నారాయణమూర్తి గారు వినాలి. మీరు చెప్పారు, దయచేసి క్రాస్ టాక్ చేయొద్దు. విద్యాసాగర్ గారు ఓ పని చేద్దాం వర్మ, మన ముగ్గురం క్యారియర్లు తెచ్చుకుందాం. మీరు స్విగ్గీలో ఒక ఆర్డర్ పెట్టుకోండి భోజనము. కూర్చుందాం, ఎంతసేపు కూర్చుందాం. లెట్ హిమ్ టాక్ వాట్ ఎవర్ హీ వాంట్స్ టు టైం. లెట్ హిమ్ టేక్. నేను కూడా కూర్చుంటా, గాంధీ గారు కూర్చుంటారు, మీరు కూడా కూర్చోండి. లెట్ హిమ్ టాక్ వాట్ ఎవర్ హీ వాంట్స్ టు టాక్. ఎంత మాట్లాడుతున్నా మాట్లాడియండి, అందరూ సైలెంట్ కిందాం. ఆయన చెప్పే సూక్తి ముక్తావని. ఓకే ఒక నిమిషం మూర్తి గారు, మళ్ళీ వద్దు క్రాస్ టాక్ వద్దు, టైం వేస్ట్. మ్యూట్ చేయండి, అందరూ మ్యూట్ చేయండి. విజయసాగర్ గారికి ఒకరికి ఇవ్వండి. ఇప్పుడు ఆయన ప్రజాస్వామ్యం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. అసలు ఇందాక గాంధీ గారు అన్నారు చూసా, సిగ్గుకే సిగ్గుపడుతుంది. సిగ్గుండాలి మాట్లాడడానికి ప్రజాస్వామ్యం గురించి. సిగ్గుపడాల వైసీపీ వాళ్ళు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేదానికి. లక్షల కోట్ల అవినీతి చేసేశారు. లక్షల కోట్లు, రూపాయి 2 రూపాయలు కాదు, లక్షల కోట్లు చేసేశారు. ఆ అవినీతిలో ఎవడోడు పేర్లు బయటపడతాయో, ఎవడోడు ఎక్కడెక్కడ ఇరుక్కుంటారో, దాన్ని ప్రజల్ని డైవర్ట్ పాలిటిక్స్ చేయడానికి ఈ రోజు నుంచే మొదలు పెట్టేశారు. బుద్ధుండేవాడు ఎవడైనా గవర్నమెంట్ వచ్చిన 15 రోజులకే పరిపాలన ఇంకా స్టార్ట్ అవ్వకమునిపే సరిగా ఇంతవరకు ఏది ఇంకా కనీసం కలెక్టర్లు, ఐఏఎస్లు, ఆ హెచ్ఓడీస్ కూడా కరెక్ట్గా సెట్ అవ్వకమునిపే స్కీముల గురించి మాట్లాడతాడు, ఇంప్లిమెంటేషన్ గురించి మాట్లాడతాడు. వీళ్ళు ఏమనాలా? వీళ్ళని ఏమంటారు? వీళ్ళని సైకో అనకుండా వీళ్ళు ఏమనాలా? వీళ్ళకి అసలు ఏమన్నా బుర్ర ఉందా, బుద్ధి ఉందా? నాకు అర్థమైతే కావటం లేదు. వీళ్ళు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంటే మా లాంటి వాళ్ళంతా వినాలా. ఎవరి మీద మర్డర్ చేశారంటే కర్నూలు జిల్లాలో మా కార్యకర్తను మర్డర్ చేశారు. వైసీపీ వాళ్ళు రిజల్ట్ వచ్చిన తర్వాత. ఎలక్షన్స్ కు రిజల్ట్ కు మధ్యలో రాష్ట్రంలో అరాచకాలు సృష్టిస్తే కేంద్ర ప్రభుత్వం స్వయంగా సిట్ను ఫామ్ చేసి డీజీపీని పక్కన సిఎస్ ను పిలిపించి తిట్టి మొట్టికాయలు చెంపదెబ్బలు కూడా కాదు, చెప్పుతో కొట్టేట్టు లెక్క చెప్పాలంటే సిట్టు ఫామ్ చేసి నేరుగా మళ్ళా ఇక్కడేమైనా అన్యాయం జరుగుతుందేమో అని అంటిల్ క్లోజ్ ఛార్జ్షీట్ ఫైల్ వరకు ఎలక్షన్ కమిషన్కే సబ్మిట్ చేసేటట్టు ఒక ఆర్డర్ పాస్ చేసి సిట్టును ఫామ్ చేసింది. మీరా మాట్లాడతారు? సిగ్గుందా మీకు? అసలు మాట్లాడడానికి అర్హత ఉందా అసలు మీకు? ఎవడెవరి మీద రాజకాలు చేశాడు? ఎంతమంది నాయకుల మీద మీరు రాజకాలు చేశారు? ఎంతమంది కార్యకర్తల మీద అరాచకాలు చేశారు? ఎలక్షన్ అయిపోయిన తర్వాత రిజల్ట్ వచ్చే మధ్యలో, రిజల్ట్ వచ్చిన తర్వాత మా తెలుగుదేశం కార్యకర్తలు కర్నూలు జిల్లాలో మర్డర్ చేశారు వైసీపీ వాళ్ళు. 3వ రోజు సిగ్గు ఎగ్గు లేకుండా మాట్లాడతారు మీరు. అన్యాయాల గురించి, అక్రమాల గురించి మాట్లాడుతారు. ఒక్క బిల్లు లేదు, ఒక అకౌంటబిలిటీ లేదు. మద్యంలో వేల కోట్లు దొబ్బేసి సిగ్గు ఎగ్గు లేకుండా మాట్లాడతారా? ఇసుక, మెటలు, గ్రావెలు, గ్రానైటు, మార్బల్స్, మొత్తం ఒక మాఫియా రాజ్యం నడిపించారు మీరు దేశంలో. నా దళితుల గురించి మాట్లాడుతున్నావు నువ్వు, నా బీసీ గురించి మాట్లాడుతున్నావు. దళితుల్ని పార్సల్ చేసి పంపేసే సిగ్గు ఎగ్గు లేకుండా మీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఎత్తుకొని వచ్చి పక్కన కూర్చోబెట్టుకున్నాడు. సిగ్గుపడు. గురించి ఏం మాట్లాడతావు? లాండర్ గురించి నువ్వు మాట్లాడతావా? నువ్వా మాట్లాడలే? ఒక నిమిషం వర్మ గారు, నోరు మూసుకుంటావు. నేను తీస్తే తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాలు జరిగినాయి, నువ్వు నోరు కూడా ఎప్పలేవు నువ్వు. ఓకే వర్మ గారు, పెడతారా లేకపోతే క్లబ్ ఎన్రోల్మెంట్ చేసి మమ్మల్ని ఇంకోసారి డిబేట్ రాకుండా చేస్తారా మీరు? ఓకే రైట్. ఓకే నారాయణమూర్తి గారు ఒక నిమిషం వెయిట్ చేయండి. నారాయణమూర్తి గారు పీసీఆర్ ఓకే నారాయణమూర్తి గారు ఒక నిమిషం, మీరు పాయింట్లో స్ట్రైట్ రండి. ఏంటి హోర్డింగ్లు పెడుతున్నారని బెదిరిస్తున్నారా విద్యాసాగర్ గారు? రిపేర్ చేయాలి కదండి సిస్టమ్ ని.
సిస్టమ్ రిపేర్ కావాలి కదా. ఓకే, రిపేర్ చేయడానికి బోర్డులు పెడతారా? రిపేర్ జరుగుతుంది ఖచ్చితంగా. ఓకే, ఓవరాలింగ్ చేస్తాము, సిస్టమ్ ని ఓవరాలింగ్ చేస్తున్నాము. ఓకే, మళ్ళీ చెప్తున్నా రాసుకోండి, సిస్టమ్ ని ఓవరాలింగ్ చేస్తాం. ఓకే వెంకటేశ్వర గారు, సిస్టమ్ ని ఓవరాలింగ్ చేస్తాం. ఓకే, ఏంటి మీ 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 మీరు మాట్లాడే అంశం ఏంటి? ఆయన చెప్పిన చెప్పారు ఈ రెడ్ బుక్ హోర్డింగ్లు కూడా పెడుతున్నారట. ఒకటే వర్మ గారు, కార్యకర్తలు మీకు తెలుసు, కార్యకర్త